సంజయ్ సెటైర్లు గుప్పించారు. గురుకులాల టెండర్లు, తెలంగాణ అప్పులతో పాటు అవినీతి అక్రమాలపైన చర్చిద్దాం రావాలని సవాల్ విసిరారు. వరెవ్వా, మీ డ్రామాలు బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయన్నారు. కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల నటన అద్భుతం అంటూ ఎద్దేవా చేశారు. వారం ముందే రిహార్సల్స్ చేసి పోటాపోటీగా నటనలో జీవిస్తున్నారన్నారు. తెలంగాణ ప్రజలు ఏమైనా అమాయకులు అనుకుంటున్నారా? మిమ్మల్ని చూసి నవ్వుకుంటున్నారని బండి సంజయ్ విమర్శించారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్టీ నేతల తీరును బండి ఎండగట్టారు. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మాడతాం, వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి 2 నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి 2 నాయకులు రండి, ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి, ఎవరు ఏం చేసిండ్రో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను 2 పార్టీల నాయకులను కోరుతున్నా. మీరు ఇదే విధంగా వివరిస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించారు. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమినేషన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మీరు డ్రామాలు ఆపండి. టీవీల కోసం, పేపర్ల కోసం, మీరు కవరేజ్ కోసం మాత్రమే మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఈ 2 అవినీతి